అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము ఏప్రిల్ 10వ తారీఖున, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతును. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. మొదటి సమూయేలు మొదలుకొని 2వ దినవృత్తాంతముల చివరి అధ్యాయం వరకును 6 పుస్తకములు చదివినట్లయినచో గతించిపోయిన దేవుని మహిమను తిరిగి తెచ్చుటకు ముఖ్యమైన 4 వ్యక్తుల పేర్లను చూచెదము. మొదటి పేరు హన్నా, రెండవది పేరు సమూయేలు, 3 దావీదు, 4 సొలొమోను. ఈ 4 పేర్లు ఎట్లు 4 విధములైన దైవిక నియమములను గూర్చి చెప్పునో చూచెదము. వీటిని అనుసరించడం ద్వారా గతించిపోయిన దేవుని మహిమ ఎట్లు మన హృదయములలోనికి మనలోనికి రాగలదో చూచెదము. ఈ 4 నియమములు దేవుని సేవకులమైన మనకు వ్యక్తిగతముగాను సంఘముగాను దేవుని మహిమను తిరిగి తెచ్చుటలో ఎట్లు తోడ్పడునో చూచెదము. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 2వ వచనంలో చూడుడి. హన్నా అను పేరునకు అర్థము కృప. ఆమె మంచి పేరు పొంది ఉన్నప్పటికీ పెనిన్నా ఎడతెగక రెచ్చగొట్టుచున్నందున దుఃఖంలో మునిగి ఉండెను. 4 నుండి 7 వచనములలో హన్నా గొప్ప దుఃఖములోను బాధలోను ఉండి పదే పదే గాయపరచబడుటకు చూచున్నాము. ఆమె మనస్సు నొప్పించుటకు పెనిన్నా, నీవు గొడ్రాలవు, ఇదే పైనున్న దేవుని శాపము అనుచుండేది. హన్నా మనస్సులో బహుగా గాయపరచబడినదై ఉపవాసంతో ప్రార్థన చేయుచుండేది. అయినప్పటికీ దేవుడు ఆమె ప్రార్థనను విన్నట్టుగా లేదు. ఆమె ఏడ్చుచు విశ్వాసంతో ప్రార్థించుచుండేది. మొదట హన్నా తన స్వంత అక్కర కొరకు ప్రార్థించుచుండెను. ప్రభువా, నా అక్కర చూడు, నా గొడ్రాలితనము తీసివేయము, నా బాధ తొలగించుము, నా స్థితిని చూచి నా దుఃఖమును తీసివేయము, నన్ను రక్షింపుము. తన కన్నీరంతయు తన అక్కర కొరకే, దేవునికిని అక్కరగలదని ఆమె ఎరుగలేదు. అయితే తరువాత ఆమె ప్రార్థన మారిపోయినది. ప్రభువా, నా స్వార్థమును నా స్వంత అక్కరను విడిచిపెట్టుచున్నాను. నాకొక కుమారుని అనుగ్రహించినచో తిరిగి మీకే ఇచ్చేదనని వాగ్దానం చేయుచున్నాను. దేవుని అక్కర ఏదో ఆమె గుర్తించినప్పుడే దేవుడు ఆమె ప్రార్థనకు జవాబిచ్చి కుమారుని అనుగ్రహించెను. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.